ఆనందరావు గారు ఎవరు అని అడుగుతున్నారు. మీకు బాగా తెలుసు కదా? ఎవరు నాన్న? నీకు తెలుసా ఆయన? అమ్మలేదా? ఇప్పటిదాకా నీకోసమే ఎదురుచూసి ఇప్పుడే పడుకున్నారు. నేనే ఆంటీని పడుకోమని చెప్పాను. రా భోంచొద్దు గాని. నీకెందుకు శ్రమ? కావలసిన వాళ్ల కోసం కష్టపడినా ఇష్టంగా ఉంటుందే కాని శ్రమ అనిపించదు. కూర్చో. అలాగే. సూర్య, కోపంలో నువ్వు పెద్దగా ఏం బావుండవు. చూడు, ఇప్పుడు చూడు ఎంత బావున్నావో. అన్నం పెడతావా? ఆకలేస్తుంది. సూర్య, మీ నాన్నన్న మాటలకి నువ్వు ఫీల్ అయ్యావా? ఆయనన్న మాటల్లో కూడా తప్పే ఉంది చెప్పు. ఏ తండ్రైనా తన కొడుకు ప్రయోజకుడు కావాలని, తనకి అండగా నిలబడాలని కోరుకుంటాడు. ఆ తపనే ఆయన మాటల్లో కనపడింది తప్ప నీ మీద కోపం కాదు సూర్య. ఈరోజు నువ్వు చేసిన పనికి, దాని గురించి మీ బామ్మన్న మాటలకి మీ నాన్న సమాధానం చెప్పలేక పాపం మౌనంగా ఉండిపోయారు. నువ్వు చేసిన పని మంచిదే కాదను. నువ్వు ఒక నిండు ప్రాణాన్ని కాపాడావు. ఇంకొంచెం కూరవైనా? ఆ పని నీ సొంత డబ్బులతో చేస్తే బామ్మ కీర్తి ముందు మీ అమ్మా నాన్న తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఆలోచించు. మనం కష్టపడి సంపాదించినప్పుడు వచ్చే తృప్తి ఎదుటి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు రాదు సూర్య. మీ మామయ్య ఆదర్శాలకు నువ్వు రూపం కావాలంటే నువ్వు ఉద్యోగం చేయాలి సూర్య. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి. అప్పుడే ఆయన ఆదర్శాలకి, ఆశయాలకి నువ్వు ఊపిరిపోయగలవు. జ్ఞానం లేని చీమలు కూడా వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటాయి. చదువుండి, తెలివితేటలుండి నీ కాళ్ల మీద నువ్వెందుకు నిలబడలేవు? కేవలం నీకు ఉద్యోగం లేదనే ఒకే ఒక కారణం చేత నిన్నందరూ చులకనగా చూస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. వాళ్ల నోర్లు మూయించాలంటే నువ్వు ఉద్యోగం చేయాల్సిందే సూర్య. నువ్వు ఉద్యోగం చేస్తే మీ అమ్మా నాన్న ఎంత సంతోషిస్తారో తెలుసా? వాళ్ళని సంతోషపెట్టాల్సిన బాధ్యత కొడుకుగా నీకు లేదంటావా? అమ్మా నాన్నను వదిలి వెళ్ళాలి అంటే ఏదో ఫీలింగ్ నీలా. అదీ కాక మావయ్య కట్టించిన అనాథాశ్రమం, రేపు కట్టబోయే హాస్పిటల్, నేను లేకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పు? సూర్య, అనాథాశ్రమం, హాస్పిటల్ రన్ చేయాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు? అందుకే నువ్వు ఉద్యోగం చేయాలి. ఆ వచ్చే డబ్బుతో వాటిని రన్ చేయొచ్చు.
అప్పుడు మీ మామయ్య ఆదర్శాలు నిలబెట్టిన వాడివి అవుతావు, మీ అమ్మా నాన్నల్ని సంతోషపెట్టిన వాడివి అవుతావు. ఈ 2 సమస్యలకి పరిష్కారం ఒకటే, నువ్వు ఉద్యోగం చేయడం. చదువైతే బీటెక్ చదివాను కానీ ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు చెప్పు? ప్రయత్నం చేస్తే ఫలితం అదే వస్తుంది సూర్య. ఉద్యోగం చేయడానికి నువ్వు ఒప్పుకున్నట్టేగా? అలాగే. గుడ్, వెరీ గుడ్. ఉండు, పెరిగేస్తాను. పెరుగులో ఆవకాయ ముక్క నంచుకో, భలే టేస్ట్గా ఉంటుంది. అలవాట్లేదు, వద్దు. వద్దు అనుకో, ఒకసారి తిని చూడు. పెరుగు ఆవకాయ ముక్క కాంబినేషన్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నీలా, గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. నీలా ఈ టైంలో ఫోన్ చేసిందేంటి? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నీలా, మైథిలి, ఎలా ఉన్నావు నీలా? బానే ఉన్నాను మైథిలి, నువ్వెలా ఉన్నావు? ఫైన్. ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఎనీ ప్రాబ్లం? నో, నో ప్రాబ్లం. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి కాల్ చేశాను. చెప్పు నీలా, ఏంటా ఇంపార్టెంట్ విషయం? అది నాకొక హెల్ప్ చేయాలి మైథిలి. హెల్పా? నేనా? మా బావ తెలుసుగా, ఆ, చాలా మంచివాడు మైథిలి. మా నాన్న భావాలన్నా ఆలోచనలన్నా చాలా గౌరవిస్తాడు. ఆయన ఆదర్శాలంటే ఎంతో విలువిస్తాడు. నిజంగా ఏ కల్మషం లేని మనసున్న మంచివాడు మా బావ. అవును మైథిలి, కాకపోతే కొంచెం కోపం, స్ట్రైట్ ఫార్వర్డ్, అంతకు మించి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నిజమా? తాను నమ్మిన దానికోసం ఏదైనా చేయగల మెంటాలిటీ. ఆ మెంటాలిటీలో ఉండడం మంచిదే కదా మైథిలి? మంచిదే, మంచిదే. నీలా, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు మైథిలి. మా బావా అని స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నావు. మీ బావ మీదేదైనా? చచ్చా, అలాంటిదేమీ లేదు. పర్వాలేదు, చెప్పు, నేనెవరికి చెప్పనులే. లేదని చెప్తున్నాను కదా మైథిలి. ఉంటే తప్పేంటి? అదేం తప్పు కాదుగా, వరుసకు బావేగా. బావ మరదలంటే మ్యాచింగ్ కూడా బానే ఉంటుంది. మైథిలి, తను నాకు బావ, నేను తనకి మరదల్ని, అంతే. అంతకు మించి మా మధ్య రిలేషన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏవీ లేవు. ఓకేనా? ఇవాళ లేకపోవచ్చు, రేపా ఫీలింగ్ కలగొచ్చేమో. కలగదని గ్యారంటీ ఉందా? ఇవ్వగలవా? లవ్ అనేది వర్షం లాంటిది నీలా. వర్షం ఎప్పుడొస్తుందో చెప్పలేము. అలాగే
లవ్ ఎప్పుడు పుడుతుందో కూడా చెప్పలేం. నీ మనసులో మాట చెప్పే. మైథిలి ప్లీజ్, అలాంటి ఫీలింగ్ గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. ఏయ్ నీలా, సీరియస్ అవ్వకు. నేనేదో సరదాగా అన్నాను. సరే కానీ ఏదో హెల్ప్ కావాలని అడిగా. అది బావకి ఏదైనా జాబ్ కావాలి మైథిలి. బీటెక్ చదివాడు. కేవలం జాబ్ లేదని అతని ఇంట్లో వాళ్లే బావని చులకని చేసి మాట్లాడుతున్నారు. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అన్ని మంచి క్వాలిటీస్ ఉన్న బావకి జాబ్ ఒక్కటే లోపం ఎందుకు కావాలి? అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. బావకి ఏదైనా జాబ్ చూడగలవా ప్లీజ్? ఇది నా రిక్వెస్ట్ అనుకో. ఏ నీలా, రిక్వెస్ట్ ఏంటి రిక్వెస్ట్? పరాయిదాన్లా. మన మధ్య రిక్వెస్ట్లుండవు, ఓన్లీ రిలేషన్. వదినా ఆడపడచ్చు, ఓకేనా? పానీతో మాట్లాడి మన కంపెనీలోనే ఒక మంచి జాబ్ అరేంజ్ చేస్తాను, ఓకేనా? మన కంపెనీలోనా? వద్దు మైథిలి, అది జేడీకి సంబంధించిందని బావకి తెలిస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వేరే ఏదైనా కంపెనీలో చూడు. ఆ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడకు నీలా. ఇప్పుడు జేడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పేరు పోయి పానిగ్రహి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పేరు వచ్చింది, తెలుసా? నిజంగానా? మా తమ్ముడు పేరు పెట్టారా? ఏంటి మీ తమ్ముడు పేరు వినగానే అంత ఆనందపడిపోతున్నా? ఆనందం కాదు మైథిలి, వాడంటే అభిమానం. నాకంటే చిన్నవాడు కదా. కానీ నువ్వంటే మీ తమ్ముడికి అయిష్టం. అందులో వాడి తప్పేమీ లేదు మైథిలి. మా గురించి వాడికలా నూరిపోశారు. ఆ నూరిపోసిన నూతిలో కప్పల్ని నేను వేరు చేసి మీ తమ్ముణ్ణి ఈ అక్కయ్యని దగ్గరికి చేరుస్తాను, సరేనా? నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మైథిలి. నమ్మకం ఉన్నందుకు థ్యాంక్స్. ఆ నమ్మకంతోనే మీ బావని కూడా పంపించే, నేను జాబ్ సెట్ చేస్తాను. కానీ మన కంపెనీలో అంటే నీలా ఏ ప్రాబ్లమ్స్ రావు, నువ్వేం వరీ కాకు. అయినా ఈ కంపెనీలో జేడీ అనుభవిస్తున్న ప్రాపర్టీ అంతా ఎవరిది? నీదే కదా. మా కంపెనీలో మా బావకి జాబ్ ఇవ్వు అని ఆర్డర్ చేయాలి, కానీ నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావేంటి? మీ అమ్మ మీద పడ్డ అపవాదుని చెరిపేసి మీ వాళ్లకు దగ్గర కావాలని ఒంటరిగా అక్కడకు వెళ్లి సమస్యలతో ధైర్యంగా పోరాడుతున్నావు నువ్వు. నీ తమ్ముడు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మీ అమ్మకు దూరం చేయాలని ఆ జేడి చూస్తున్నాడు. అతని బారి నుంచి మీ తమ్ముణ్ణి కాపాడి మళ్ళీ మీ అమ్మకు దగ్గర చేయాలని మీ మనిషిగా ఇక్కడ నేను ప్రయత్నం చేస్తున్నాను. అలాగే రేపు కంపెనీలో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయటానికి, మీ ప్రాపర్టీని కాపాడడానికి మీ బావుంటే నీకు సపోర్ట్గా ఉంటుంది కదా. నా మాట విని మీ బావను పంపించు. అలాగే మైథిలి. మైథిలి, బావకి జేడీ గురించి కానీ పాణి జేడీ కొడుకని గాని తెలియకూడదు. బీ కేర్ఫుల్. నీలా, అవన్నీ నేను మేనేజ్ చేస్తానుగా, నువ్వు హ్యాపీగా ఉండు. థ్యాంక్స్ మైథిలి. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? ఆడపడుచుకి థ్యాంక్స్ చెప్పకూడదు. మరేం చెప్పాలి? స్వీట్గా గుడ్ నైట్ చెప్పాలి. సరే, గుడ్ నైట్. మైథిలి, అడగడం మర్చిపోయాను. తమ్ముడెలా ఉన్నాడు? ఎలా ఉంటాడు? తెంగరోడ్లానే ఉన్నాడు. ఏంటి మా తమ్ముడిని తెంగరోడ్ అంటున్నావు? నా మొగుడు నా ఇష్టం. నేను అర్థ మొగుడిని, అది తెలుసుకుని మాట్లాడు. ఓహో అలాగా. తెంగరోడ్ని తెంగరోడ్ అనక మరేమనాలి? అదిగో మళ్ళీ ఇంకొకసారి నా తమ్ముడిని తెంగరోడా అన్నావనుకో. ఓహో, ఏం చేస్తావు? నేను తెంగరు బుచ్చి అంటాను. తింగరోడు తింగరబుచ్చి పేర్లు బాగా సూట్ అయ్యాయి కదా. బాయ్ మైథిలి. బాయ్. మైథిలి, మా తమ్ముడు జాగ్రత్త.
జాగ్రత్తగానే చూసుకుంటాను. ఉహుం, ఎంత జాగ్రత్తగా చూసుకుంటావ్? కళ్ళను కాపాడే కనురెప్పల్లా, ముత్యాన్ని కాపాడే ముత్యపు చిప్పలా. చాలా చాలు చాలమ్మా. బాయ్. ఓకే, టేక్ కేర్. ఏందే అట్ట ఆలోచిస్తుండావు? చెప్పమ్మా, ఏం కావాలా? నగలు కావాలనా? చంద్రహారం చేయించనా? పోనీ వడ్డానం చేయించనా? నీకెప్పుడు నగల గోలేనా? పిచ్చిదానా, ఆడదానికి మొగుడు ఎంత అవసరమో మెళ్ళో నగలు కూడా అంతే అవసరమే. అబ్బా, నీకు దండం పెడతా నాపవే. కాస్త నేను చెప్పేది విను. సరే చెప్పు. ఆ నీళ్ళేంటి ఎక్కువ చేస్తుంది? ఏం చేసినదే? రాత్రి నీ మనవడికి దగ్గరుండి వడ్డించి మరీ భోజనం పెట్టింది. అంత చనువేంటే దానికి? ఈ ఇంట్లో పరే మనిషిలో ఉండట్లేదు. ఓ తెగ పూసేసుకుంటుంది. పూసేసుకుంటుందో రాసేసుకుంటుందో మధ్యలో నీకెందుకే? దాని సంగతి వదిలేయి. ఏంటే వదిలేసేది? అదంత బిల్డప్ ఇస్తుంటే అది నీ మనవన్ని బుట్టలో వేసుకోవడానికి ఇంటికొచ్చినట్టుంది కానీ రీసెర్చ్ చేయడానికి వచ్చినట్టు లేదే దాని వాలకం. నీ మనవన్ని చూడగానే పళ్ళన్నీ బయటేసుకొని నవ్వడం, కళ్ళన్నీ తెరిచేసుకొని చూడటం, ఒళ్ళంతా తిప్పేసుకుని ఓ తిప్పలాడిలాగా తెగ వయ్యారాలు పోతుందే. పోనీవే, పోతేనే మంచిది. ఒసే ముసలి, నీకెలా చెప్పాలే? అది వాడికి లైన్ వేస్తుంది అంటున్నాను. లైన్ కాకపోతే రోడ్డేసుకొని, అది కాకపోతే మనూరు బయటేశారే అది ఆ రింగు రోడ్డు, అది కూడా వేసుకొని మనకొచ్చే నష్టమేమీ లేదు. వాడు నీ మనవడే కాబట్టే చెప్తున్నానే, వాడొక గంత ఇదొక బొంత. గంతకి తగ్గ బొంతలా బాగానే ఉంటారు. అది కాదే. షో, మాట్లాడుకో. ఎనకున్న మీ అత్తయ్య మావయ్య నీ ఆస్తిని చూసి నిన్న సూర్యాగాడికి ఎక్కడ కట్టబెడతారోనని నేను భయపడి చస్తున్నానే. ఆణ్ణి కట్టుకుంటే నువ్వేం సుఖపడతావే? నీ ఆస్తంతా ఆర్తి కర్పూరం చేసి ఆర్పేస్తాడు. వాళ్ళ మావయ్యలా ఆడు బికారవుతాడు. అప్పుడు నీకో జోలి చేతికిచ్చి నిన్ను బిచ్చగా తెంచేస్తాడు. మంచి సంబంధం చూసి నిన్ను అయ్య చేతిలో పెట్టి అత్తారింటికి పంపించేదాకా నాకు నిద్ర పట్టదే. జరిగేదంతా నీ మంచిగా అనుకో. వాళ్ల మధ్య ఏమున్నా నువ్వెవరికీ చెప్పకు. మళ్ళా ఎడతీస్తారు. వాడికి నిన్ను తగలేస్తారు. తర్వాత పీక్కోలేక లాక్కోలేక నువ్విబ్బంది పడతావు. అందుకే చెప్తున్నాను, వాళ్ళేడిపేదో వాళ్ళని ఏడవని. మధ్యలో నువ్వు అడ్డం వెళ్ళకు. అవసరం అనుకుంటే వాళ్ళనికా ఎగదోయ్. నీ దారికి అడ్డుండదు. పెద్దమ్ముండదాన్ని ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకో. వేరే వాళ్ల సంగతి నాకు అనవసరం. నా ముందు అది ఎక్స్ట్రాల్ చేస్తే మాత్రం దాని బెండు తీస్తాను. నేను నీ మనవరాల్నే. అట్లుండవే, నేను నిన్ను అందలం ఎక్కిస్తాను. ఉండు, నీ బుర్ర వేడి తగ్గడానికి చల్ల చల్లని మజ్జిగ తీసుకొస్తాను. పిహెచ్డి ఇలారా. నా పేరు నీల. ఏ అలా పిలిస్తే పలకవా? మెంటల్.
అని పిలిస్తే మీరు పలుకుతారా? సర్లే వదిలే. ఎంతవరకు వచ్చింది నీ ప్రోగ్రాం? ఏ ప్రోగ్రాం? అదే ఆయన మీద రాస్తున్నావు కదా, వాల్మీకి రామాయణం రాసినట్టు. ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు వెళ్తావు మీ ఊరికి? నా మీద మీకెందుకండి అంత ఇంట్రెస్ట్? నీ మీద నాకేం ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదు. వచ్చిన పని మర్చిపోయి కొత్త పని ఏదైనా మొదలు పెట్టావా అని. అదే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నావు కదా, అనుమానం వచ్చి అడిగాను. నా వర్క్ నా ఇష్టం. నా ఇష్టం వచ్చినప్పుడు పూర్తి చేస్తాను. నేను వెళ్ళాలి అనుకున్నప్పుడే ఈ ఇంట్లో నుంచి వెళ్తాను. మీకేంటి ప్రాబ్లం? అదేంటి 4 రోజుల్లో పూర్తి చేసుకుని వెళ్తుందని మా అత్తయ్య చెప్పింది. 4 రోజులు కాకపోతే 4 నెలలు, అది కాకపోతే 4 సంవత్సరాలు. నచ్చితే అసలు ఇక్కడే ఉండిపోతాను. అడగడానికి మీరెవరండి? నేనెవరేంటి? ఏంటి మహారాణిని. మరి నెత్తి మీద కిరీటం లేదే? ఈ ఇంట్లో ఎవ్వరూ నా మాటకి ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు, నా సామ్రాజ్యం. అవునండి, ఇది మీ ఇల్లు ఎలా అవుతుంది? నేను గెస్ట్గా ఇంటికి ఎలా వచ్చానో మీరు గెస్ట్గానే ఇంట్లో ఉంటున్నారు. మీకు పెళ్ళైతే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా. సో ఈ ఇంట్లో మీరెంతో నేను అంతే. ఇది మా మామ ఇల్లు, ఇది మా అత్త ఇల్లు. మీ అత్త ఇల్లు ఎలా అవుతుంది? ఎందుకు కాకూడదు? అవుతుంది అంతే.